మండుతున్నట్టుంది. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వినిగాడ్ ఫ్యామిలీ. ఈరోజు అయితే మళ్ళీ కొత్త వీడియోతో మేము ముందుకు వచ్చేసాం. ఈరోజు వీడియో ఏందనుకుంటున్నారా, మొన్న చేసిన డేర్ గేమ్కి అయితే చాలా రెస్పాన్స్ ఉంది. దాదాపు ఒక 1K వ్యూస్ అయితే దాటేసినాయి. అనుకోలేము మా వీడియో అంతా రీచ్ వస్తుందని. మా ఛానల్లో ఉన్న వీడియోస్లో అదే ఎక్కువ రీచ్ వచ్చింది. దాన్ని బేస్ చేసుకొని మళ్ళీ దానికి పార్ట్ 2 అనుకోండి. ఇది సేమ్ అలానే చేస్తున్నాం వీడియో అయితే. ఈ వీడియో కాన్సెప్ట్ ఏందైతే ముగ్గురం కలిసి 3 టాస్కులు రాసి ఇందులో వేసినాము. మొత్తం ఇందులో 9 ఉన్నాయి. ఇప్పుడు ఈ 9 అయితే ఒకరం దాంట్లోకి వెళ్ళి పిక్ చేస్తాము. దాంట్లోకి వెళ్ళి తీసిన తర్వాత ఎవరికైతే ఏ టాస్క్ వస్తుందో దాన్ని అయితే మేము చేస్తాము. ఇందులో 3 అయితే ఈమె రాసింది కదా, తను రాసింది తనకే రావచ్చు. తనకు వచ్చినా కూడా తను చేయాలి. నాకు వస్తే నేను చేస్తా. నేను రాసినా ఈమెకి తెలియదు, ఈమె రాసినా వీనికి తెలియదు. మళ్ళీ ఎవరు ఏం రాసినామన్నా మా ముగ్గురికి కూడా తెలీదు. ఇప్పుడైతే ఈ వీడియోని ఫటాఫట్ అయితే స్టార్ట్ చేసేద్దాం. మన ఛానల్లోకి ఎవరైనా కొత్త వచ్చి వీడియో చూస్తున్నట్టయితే మన వీడియోని లైక్ చేసి మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోనండి. కొంచెం మాకైతే ఎంకరేజ్మెంట్ కావాలి మీ సైడ్ నుంచి. ఇంకా సబ్స్క్రైబర్స్ వస్తే మేము కూడా ఇంకా వీడియోస్ ఫర్దర్గా చేయగలుగుతాము. మాకు కూడా కొంత ఎనర్జీ కూడా వస్తుంది. ఇప్పుడైతే లేట్ చేయకుండా మనం వీడియో అయితే స్టార్ట్ చేసి తీసుకున్న తర్వాత నేను తీసుకుంటా, నా తర్వాత తిను. ఫస్ట్ అయితే వీని టాస్క్ అయితే అవగొట్టేద్దాం. ఓకే, ఇప్పుడైతే వీడిని చూద్దాం ఏమొస్తుందో. ఇప్పుడైతే వాడు ఒకటి తీసుకుంటాడు. దీనిలోకి వెళ్ళి తీసుకో, కళ్ళు మూసుకొని వాడు తీసుకో. ఇప్పుడైతే ఒకటి తీసుకున్నాడు. చూద్దాం దీంట్లో ఏముంది. మీరైతే సౌరం అయితే లాస్ట్ వరకు వేసుకో. చూద్దాం. సౌరం అయితే మారలేదు, మా అమ్మది ఉన్నది. అది తీసుకుని అయితే వేద్దాం. వీడియో లాస్ట్ వరకు కూడా ఇదే చూసుకోండి గైస్. ఇదైతే వీనికి వేద్దాం. ఇప్పుడు వీడు ప్యారడైజ్ సినిమాలో ఇప్పుడు నాని లెక్క అనమాట. సెకండ్ అయితే నేను కదా, చూద్దాం నాకే టాప్ ఉంటుందో. నేనైతే ఒకటి తీసుకున్నా, చూద్దాం. మీ తమ్ముడు రాసింది కలేమాకు తినాలి, కరివేపాకు తినాలంట. సరే తిందాం. ఒక ఆకు కాదు, ఒక షీట్ అది రాయాలి కదా. మన తినాలని పెట్టినాం, మేము ఇచ్చినట్టు తినాలి. నువ్వెట్లా చెప్తావు? అట్లున్నది. అది మీరు కావాలని చెప్పి ఒక చెట్టు మొత్తం తీసుకొస్తారు. చెట్టు మొత్తం తినాలని సౌరం అని చెప్తే గింతనన్నా పెడతారు. చూద్దాం. నాకైతే కరివేపాకు తినాలని వచ్చింది. ఒకటి దగ్గర రెండు ఆకులు అయితే తినాలంట. మింగేసేయాలి, ముంగేసడం ఏముండదు. సరే, నేనైతే కలమాకు తింటా, నాకు అలవాటే. చూద్దాం. నేనైతే ఇప్పుడు తింటున్నా. ఇది ఏం కాదు, కలమాకు మంచిదే, హెల్దీ. కానీ పచ్చి తింటే ఏదో మింగల. ఇప్పుడు మింగాల్సిందే. ఇది మీరు చూసుకోవచ్చు. ఖరాబ్ చేయకు, మీ అమ్మ వేస్తుంది. ఇప్పుడు ఈమె తీయాలి. చూద్దాం ఈమెకి ఏమొస్తుందో. చూద్దాం. ఇప్పుడు ఈమె తీసింది, దీంట్లో ఏముంటుందో. నేను నా హెయిర్ కి అయితే ఆదివాష్ హెయిర్ ఆయిల్ అయితే యూజ్ చేస్తాను. నువ్వు రాసింది అది సాల్ట్ తినాలి. ఇది కూడా వీడే రాసిండు. 1 స్పూన్ సాల్ట్ తినాలంట. అంత లేదు, 1 స్పూన్ అంటే అట్లా ఇయ్యరన్నా. అట్లా అంటే నాకు ఇప్పుడు చెప్తున్నా, అట్లా చేస్తా అంటే క్యాన్సర్. సాల్ట్ అంట. వీడు ఇంకా ఏదో క్రేజీగా రాస్తాడు అనుకున్నాం, మరి ఇంత వరస్ట్ గా రాస్తాడని అనుకోలేము. ఇప్పుడైతే సాల్ట్ తింటున్నా ఫ్రెండ్స్. మొత్తం ఒకటేసారి మింగేసేయాలి. ఓకే, చూద్దాం. జింగిడి ఆడు ఎప్పటికి ఇట్లనే అవుతాడు. తీయకూడదు. ఓకే, ఇప్పుడు ఇదైతే వాడు పిక్ చేసుకున్నాడు. ఇది ఏముంటుందో చూద్దాం.
నేను రాసింది ఇదైతే ఈమె రాసింది. గమ్ పెట్టుకోవాలి. పుట్టిన వానికి మరణము తప్పదు, మరణించిన వానికి జన్మము తప్పదు. అనివార్యమగు ఈ విషయము వీనైతే చూసుకోవచ్చు, ప్రతి వీడియోలో వీడియో బుక్ అవుతాడు. ఫుడ్ ఛాలెంజ్ ఉంటే ఈమె ఇప్పుడైతే చూద్దాం. ఇంత మీరు ఉన్నారు అది మర్చిపోకుండా. సెకండ్ నేను, చూద్దాం ఏమొస్తుందో. చూడే ఓకే, నేనైతే ఇది తీసుకొనడం జరిగింది. ఇదైతే ఈడే రాసి కాదు మిర్చి తినాలి నువ్వే. చెప్పాలి రెండు ఒకటి కాదు. మీరు ఒకటి తీసుకో. లేదైతే చూసుకోవచ్చు గాయస్. నాకైతే మిర్చి తినాలని అయితే వచ్చింది. ఒక్కటి రెండు కాదు. నేను తొక్క తీసిస్తున్నా. ఇప్పుడైతే తింటున్నాను ఫ్రెండ్స్, మీరైతే చూసుకోవచ్చు. ఇగో వీలైతే ఇగో నా హెయిర్ ని మొత్తం ఎట్లా ఖరాబ్ చేస్తున్నారు చూడండి. మండుతున్నట్టుంది. మేము కూడా కన్ను మూసుకోవద్దు. నాది అయిపోయింది. నెక్స్ట్ ఈమె తీసింది. ఏమైతే తీసింది. మిరపకాయలు మాత్రం కారము చాలా ఫ్రెండ్స్, తట్టుకోలేకపోతున్నా. ఆగోండి, మిరపకాయ ఇంకోటి నేను రాసింది ఉన్నది. మేకప్ వేసుకోవాలంట. వేసుకోండి. ఇప్పుడైతే చూసుకోవచ్చు మీరు, మేకప్ అయితే అయిపోయింది. ఒకసారి ఇట్లా టర్న్ చేసుకోండి. ఇప్పుడైతే ఇంకొక 3 చిట్టీలు ఉన్నాయి. ఇప్పుడు వీడు తీస్తాడు, చూద్దాం ఎవరికి ఏమొస్తుందో. యూజ్ చేయండి, అందరూ హెయిర్ ని పెంచుకోండి. నేను తీస్తా, నువ్వు రాసింది. మిర్చి తినాలి. వద్దు మిర్చి అయితే మీరు చూసుకోవచ్చు. ఇంత పెద్ద వద్దని చెప్తాను సార్, మిర్చి ఇచ్చాడు మళ్ళా. దీని తినాలా పడదు. చూద్దాం ఇలా నాకు ఏమొస్తుందో. ఇప్పుడు ఇదైతే తీసుకోవడం జరిగింది. నేను తీసుకుంటున్నా. ఇదైతే నేనైతే సేఫ్. నాకైతే ఎటువంటి టాస్క్ అయితే లేదు ఇందులో. అయితే నేను సేఫ్ అని అయితే రాసిన. నేను 2 టాస్కులు రాసిన, ఒకటి సేఫ్ అని రాసిన. నాకైతే సేఫ్ వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ ఇంకోటి ఉంది. ఇలా వాళ్ళు ఏం రాసారో వాళ్ళకే తెలియాలి. నేను ఎందుకు ఇలా రాసిన అంటే ప్రతిదీ టాస్క్ పెడితే కూడా అంత బాగా అనిపించేది అని చెప్పేసి ఒకటి సేఫ్ అయితే రాసిన. ఎవరైతే లక్కీగా సేఫ్ కావాలని చెప్పి. ఇప్పుడు నేనైతే సేఫ్ అయినా, నాకైతే టాస్క్ లేదు. నెక్స్ట్ ఇంకోటి ఉంది. ఇది ఒకటైతే ఫైనల్ గా తినకే వస్తుంది. చూద్దాం దాంట్లో ఏముంటుందో. నేనైతే ఒక మిర్చి కరివేపాకు సేఫ్ అయినా. ఇదైతే ఇక వెతకడానికి ఏం లేదు. ఒకటే ఎంత ఊపినా ఇదైతే డైరెక్ట్ తనకి ఇచ్చేద్దాం. ఓపెన్ చేద్దాం ఇలా ఏమొస్తుందో. ఏముండో ఫ్రెండ్స్ అందులో. నాకు అసలు ఇది రెండు నాకే వచ్చినాయి. రెండు మెంతో ప్లస్ బాంబ్ పెట్టుకోవాలి ఐస్ కి. నాకే వచ్చినాయి. రెండు నాకే వచ్చినాయి. పనిష్మెంట్ టర్నింగ్ ఇచ్చుకో. ఫ్రెండ్స్ నేను మీ ఉప్పల్ బాలు వాళ్ళ తమ్ము నేను వద్దు. మీసాలు చూసుకోండి ఒకసారి. ముక్కు మీద జోకర్ బొమ్మ చూసుకోండి. కింద పిల్లిగడ్డ చూడండి. బతుకు చూడు. అవునా ఫేస్ ఎట్లుందో నేను కూడా చూసుకోలేను. ఒకవేళ నేను ఎలా ఉన్నానో కామెంట్ చేయండి. ఓకే గైస్, ఈ వీడియో అయితే ఇంతటితో అయితే క్లోజ్ చేస్తున్నాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని వెంటనే లైక్ చేసి షేర్ అయితే. టాస్క్ల పరంగా, ఛాలెంజెస్ పరంగా మాకు కామెంట్ అయితే వేయండి. ఏ ఛాలెంజ్ ఉన్నా కూడా మేము యాక్సెప్ట్ చేసి దాన్ని చేయగలుగుతాము. గైస్ ఈ వీడియో అయితే ఇంతే. ఇప్పుడైతే క్లోజ్ చేస్తున్నాం. బాయ్.